పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, దశభుజా రుద్రతేజ దండములయ్యా, పంచముఖ ఆంజనేయ ప్రణామమయ్యా. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం బాలార్కసదృశాభాసం రామదూతం నమామ్యహం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని లంఘించి లంకానగరంలో ఆంజనేయ స్వామి ప్రవేశించి చాలా సూక్ష్మమైన రూపంతో నగరంలో వెళుతూ ఉండగా ఆ నగరీ దేవత తన స్వస్వరూపంతో ఆంజనేయ స్వామి ముందు నిలబడింది అనే విషయాన్ని చెప్పుకున్నాం. సాతం హరివరం దృష్ట్వా లంకా రావణ పాలిత స్వయమే ఉత్థిత తత్ర వికృతానన దర్శన. చాలా భయంకరమైనటువంటి ముఖంతో భయంకరమైన ఆకారంతో హనుమ ముందు నిలబడి ఒక పెద్ద అరుపు అరిచిందిట. ముంచమానా మహానాదం అబ్రవీత్ పవనాత్మజం. పెద్ద అరుపు అరిచి కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. కస్త్వం ఎవడ్రా నువ్వు అన్నదిట. ఇక్కడ విశ్వనాథ వారు చాలా చక్కటి భావన చేశారు కల్పవృక్షంలో. ఎవడ్రా ఈ మాట నిజానికి పౌరుషవంతుడు వింటే తట్టుకోగలడండి. ఎవడైనా రా అని పిలిస్తే మహాకోపం వస్తుంది. పైగా ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ మన్ననలే పొందినటువంటి మహానుభావుడు. ఆయన సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్న సుగ్రీవుడు కూడా గౌరవించాడు. పైగా రామచంద్రమూర్తి ఎంత ఆదరంగా చూశాడు. ఎవ్వరూ కూడా ఆయన నిరాదరణ చేయలేదు. ఆయన మహాత్ముడు మేధావి అని అందరూ గౌరవించారు. అలాంటి ఆంజనేయ స్వామి వారికి ఎవడరా అనే మాట వినగానే ఎంత కోపం వచ్చి ఉండొచ్చు. దానిని ఇక్కడ మనం భావించి చూస్తే ఆంజనేయుడు ఏ విధంగా ప్రతిస్పందించాడు విశ్వనాథ వారు చూపిస్తారు. ఎవ్వడుర నీ వటన్నట్టి ఇట్టలంపు తెగచు అదలింపు విని తల ఎత్తి చూచే అరటి పూబొమ్మలకు పైని దొరలువోని డిప్పలైనట్టి వగు కను రెప్పలార్చి. చాలా చక్కటి దృశ్యం ఇస్తున్నారు. ఎవడరా అనగానే ఒక్కసారి ఆయన తలెత్తి చూసేట. ఆ కళ్ళు ఆ రెప్పలు అలా పైకెత్తి చూసినప్పుడు ఆ రెప్పలు ఎలా ఉన్నాయో వర్ణిస్తున్నారు ఇక్కడ. అరటి పూబొమ్మలకు పైని దొరలువోని డిప్పలైనట్టు వగి కనురెప్పలార్చి. మనకు అరటి పువ్వులు చూసినట్లయితే ఆ పైన అరటి డిప్పలు ఉంటాయి. ఆ డిప్పలు ఏ విధంగా అయితే ఎరుపు పసుపు రంగులో ఉంటాయో హనుమ యొక్క ముఖం కూడా ఆ రంగులో ఉంది గనక ఆ రెప్పలు కూడా అలా ఉన్నాయట. అరటి పువ్వులో ఉన్న డిప్పల్లాంటి ఆ రెప్పలు అల్లల్లార్చి చూసేట స్వామివారు. మహాపౌరుషం వచ్చినా సమయం కాదని నిగ్రహించుకున్నాడు. కస్త్వం కేనచ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. ఎవడ్రా నువ్వు, ఎందుకు వచ్చావు ఇక్కడికి? కథయస్వే హయత్తత్వం. ఎందుకు వచ్చావో చెప్పు. యావత్ ప్రాణాధరంతితే, నీ ప్రాణాలు పోకముందే ఎందుకు వచ్చావో ఉన్నదున్నట్టు చెప్పు. ఎందుకంటే నన్ను కాదని ఎవరూ కూడా ఇందులోకి ప్రవేశించలేరు. రావణాసురుడి యొక్క సేనల చేత రక్షింపబడుతున్నటువంటి మహానగరం ఇది. అత తామబ్రవీద్వీరో హనుమాన్ అగ్రత స్థితాం. ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా సమయానికి తగ్గట్టు ప్రవర్తించాలి గనక ఆంజనేయ స్వామి వారు నిగ్రహించుకుని నెమ్మదిగా చెప్తున్నాడు. ఉన్నదున్నట్టు చెప్తున్నాను. ఎందుకలా నువ్వు మరీ ఎగిరి మాట్లాడుతావు? యథార్థం చెప్తున్నాను విను. కాత్వం విరూపనైనా పురద్వారే అవతిష్టసి. నీకు చెప్తాను, కానీ నువ్వెవరో ముందు నాకు తెలియాలి. ఈ పురద్వారం దగ్గర నిలబడ్డ ఈ వికారపు కళ్ళ నువ్వు ఎవరు? కిమర్థం చాపి మానృధ్వా నిర్భర్స్యతి దారుణ. ఎందుకు అనవసరంగా అలా కసిరి కొట్టినట్టు మాట్లాడుతావు నన్ను? ఏ కారణం చేత అని మృదువుగానే అన్నట్టు ఆంజనేయ స్వామి. అప్పుడు హనుమద్వచనం శృత్వా లంకాసా కామరూపిణి ఉవాచ వచనం క్రుద్ధా పరుషం పవనాత్మజం. మహాక్రోధంగా అందిట. నేను అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మనః ఆజ్ఞాప్రతీక్షా దుర్ధర్ష రక్షామి నగరీమిమాం. నేను మహాత్ముడు రాక్షసరాజు అయినటువంటి రావణ ఆజ్ఞని అనుసరించి ప్రవర్తించేదాన్ని, ఈ నగరాన్ని రక్షించేటువంటి అధిదేవతని. నశక్ష్యా మమజ్ఞాయ ప్రవేష్టం నగరీ త్వయా. నాకు తెలియకుండా నన్ను ధిక్కరించి ఎవరూ కూడా ఈ నగరంలో ప్రవేశించలేరు. ఇప్పుడు నువ్వు గాని ప్రవేశిస్తే నా చేతిలో చస్తావు, పైగా దీర్ఘనిద్రలో మునిగిపోతావు, జాగ్రత్త అన్నదిట. అప్పుడు ఆంజనేయ స్వామి ఆ సమయంలో కూడా నిగ్రహించుకుని అంటున్నాడు,
నేను కేవలం ఈ నగరం గురించి విని చాలా బాగుంటుంది కదా, చూసి వెళ్ళిపోదామని వచ్చాను అన్నట్టు. చూడండి, తప్పించుకుందామని నెమ్మదిగా మాట్లాడుతున్నాడు ఆయన. ద్రక్ష్యామి నగరీం లంకాం సట్ట ప్రాకార తోరణం ఇత్యర్థమిగ సంప్రాప్త పరం కౌతూహలం హిమే. ఇక్కడ హనుమంతుడు మాట్లాడుతున్న తీరులో స్థితశైల ఇవాపరహ అన్నారు. ఒక పర్వతంలా నిలబడ్డాడు అన్నారు. పర్వతంలా అంటే అర్థం అంత రూపంతో నిలబడ్డాడు అనుకోవడానికి లేదు, అంటే స్థిరంగా నిలబడ్డాడు అని చెప్పడం కోసం. ఆమె అలా మాట్లాడినప్పటికీ కూడా స్థిరంగా ఉన్నట్ట. ఎందుకంటే అవతల వాళ్ళు తిట్టగానే పౌరుషం వస్తుంది. పౌరుషం వచ్చి ఉన్న రూపం బయట పెట్టి అరిచాడా అసలు పని చెడుతుంది. అందుకు స్థిరంగా ఉన్నాడంటే ఏ సంకల్పంతో ఉన్నాడో ఆ సంకల్పాన్ని అనుసరించి స్థిరంగా నిలబడి మృదువుగా అంటున్నాడు. ఇది అందమైనటువంటి నగరం కదా, దాన్ని చూడాలని కుతూహలం కొద్దీ నేను వచ్చాను. పైగా వనాని ఉపవనానిహా లంకాయా కాననానిచా, ఎన్నో చక్కని వనములు ఉపవనాలు చాలా ఉన్నాయి కదా ఇక్కడ. పైగా అద్భుతమైన గృహములు ఉన్నాయి. ఇవన్నీ చూద్దామని వేడుక పుట్టి ఇలా వచ్చాను. పైగా ఇవన్నీ చూసి నేను నెమ్మదిగా తిరిగి వెళ్ళిపోతానులే అన్నట్టు. దానితో మళ్ళీ కోపంతో అన్నదిట, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. పైగా లోపలికి ప్రవేశించాలంటే నన్ను జయించాలి. నన్ను జయించకుండా ఏ ఒక్కరూ వెళ్ళలేరు. కోతివేని నువ్వెంత, నన్ను జయించగలవా? తతస్స కపిశార్దూలహ తామువాచ నిశాచరీం. మళ్ళీ మూడవ మారు కూడా మృదువుగా అంటున్నాడు, అమ్మా నువ్వెవరో కానీ నేను చూసి వెళ్ళిపోతాను అంతే కదా. దృష్ట్వా పురీమిమాం భద్రే పునర్యాస్యే యథాగతం. ఎలా వచ్చానో మళ్ళీ అలాగే వెళ్ళిపోతాను. వెంటనే మహాకోపం వచ్చింది ఆమెకి. ఇక్కడ విశ్వనాథ వారు హనుమంతుడు అన్న మాటల్ని ఎంత చక్కగా చెప్పారో మన తెలుగు భాషలో చూద్దాం. నిన్నేమి చేసేదనో కనుమన్నన్ పావనయు ఇట్టులనియన్. నువ్వు నా మాట వినకపోతే ఏం చేస్తానో తెలుసా అంటే నన్నట్ట, నేనేమన్నానని కూర్చుంటిని మిన్నక ఇట తిరిగి తిరిగి మేను అలయుటచే. నిన్నేమన్నాను ఇప్పుడు నా మీద ఎందుకు అలా అరుస్తున్నావు? తిరిగి తిరిగి అలసిపోయిన కనుక ఇక్కడ కూర్చున్నాను. నగరం చూడ్డానికి వీల్లేదు అన్నావు, అలాంటి వీల్లేని నగరాన్ని కట్టుకోవడం ఎందుకు అన్నట్టు. ఇంతటి రాజధాని మరి ఎవ్వరు చూడకయున్న గొప్ప ఏమంతగా కట్టుకోనని. ఎవరూ చూడని దానికి ఎందుకు ఇంత గొప్పగా కట్టుకోవాలి అన్నట్టు. ఏదో అలా మాట్లాడి పరిహాసం చేసి వెళ్ళిపోదామని ఆయన యొక్క సంకల్పం. కానీ ఇతను మృదువుగా మాట్లాడుతున్న కొద్దీ అవతలి వారి మెత్తదనం యువతలి వారికి మరింత అరుసుగా కనిపిస్తుంది. అలాగా ఆ రాక్షస రూపంలో ఉన్నటువంటి భయంకరమైన లంకేశ్వరి కోపంతో మరొక్క పెద్ద నాదం చేసి అంటే అరిచింది. తతకృత్వా మహానాదం సావై లంకా భయావహం తలేన వానరశ్రేష్టం తాడయామాస వేగిత. వెంటనే మహాకోపంతో అరచేత్తొక్కడు కొట్టింది ఆంజనేయ స్వామి వారిని. ఎందుకంటే చిన్నగా కనబడుతున్నాడు కదా, ఒక్కడు గట్టిగా కొట్టింది. కొట్టగానే మహాకోపం వచ్చింది ఆంజనేయ స్వామి వారికి. కానీ సమయం చూసుకుని ననాద సుమహానాదం వీర్యవాన్ పవనాత్మజ, ఆయన కూడా గట్టిగా సింహనాదం చేసేట. ఒక్కసారి ఆ సింహనాదం చేసి తన ఎడమ చేతి వేళ్లని బిగించి పిడికిలిగా ఆయన దానిని ఒక బలంగా తయారు చేశాడు. తత సంవర్తయామాస వామహస్తస్య సొంగులీహి. వాల్మీకి మనకు బొమ్మ కట్టేలా చూపిస్తున్నాడు. తన ఎడమ చేతి అంగుళలను అనగా వేళ్లన్నిటిని దగ్గరికి తెచ్చి ముష్టిన అభిజిగానైనా హనుమాన్ క్రోధమూర్ఛిత, ఆయనకు మహాక్రోధం కలిగి గట్టిగా కొట్టేటొక్కటి. ఎంత గట్టిగా కొట్టాడంటే అంత గట్టితనంలో కూడా మెత్తదనం చూపించేట. ఎందుకంటే నిజంగా గట్టిగా కొడితే చస్తుంది ఆమె, కనుక చచ్చేటట్టు కాకుండా చచ్చేటంత పని అయ్యేటట్టు కొట్టేట గట్టిగా. వెంటనే కింద పడింది ఆమె. స్త్రీ చేతి మన్యమానేనా నాతిక్రోధ స్వయంకృత. ఈమె కేవలం స్త్రీ కదా అనే జాలితో ఎక్కువ క్రోధం చూపించకుండా కేవలం దండానికి ఎంత అవసరమో అంత క్రోధాన్ని చూపించుకొట్టాడు. పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. వెంటనే కింద పడిందిట. అయితే కొట్టగానే ఆమె యొక్క స్థితిని విశ్వనాథ వారు చాలా చక్కగా చూపించారు. క్షితితలంబున నుండి లేచిన మహాసని ప్రరోహంబుగా పావనయును లేచి అసురి మొగమున అరచేత నప్పళించే అసిరి మొగమున ఇరుచేత నదుముకొనియే. ఆ గట్టిగా కొట్టేట మొహం మీద కొట్టగా ఆమె రెండు చేతులతో మొహం కప్పుకుంది. అంటే గట్టి దెబ్బ తగిలితే మొహం కప్పుకుంటారు, ఆ విధంగా మొహం కప్పుకుని ఆ దెబ్బ కింద పడిపోయింది. పపాత సహసా భూమౌ వికృతానన దర్శన. ఆ పడిన ఆమె వైపు జాలిగా చూసేట స్వామి. కృపాంచకార తేజస్వి మన్యమాన స్త్రీయంతుత. ఎప్పుడైతే జాలిగా చూశాడో అప్పుడు ఆమె లేచి హనుమంతుడికి నమస్కారం చేసింది ఆ లంకేశ్వరి. ఇక్కడ ఒక మాట అంటోంది ఆమె. ఉవాచా గర్వితం వాక్యం హనుమంతం ప్లవంగమం. ఇప్పుడు గర్వాన్ని వదిలిపెట్టి శరణు వేడుతూ ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తూ ఒక మాట అన్నది. ఇక్కడ నిజానికి ఆమె ఆడిన మాటల్లో ముందు మాట ఒక మహామంత్రం. ఇది చాలా శ్రద్ధగా తెలుసుకోవాల్సింది. ఎంత గొప్ప మహామంత్రం అంటే తర్వాత మంత్రశాస్త్రంలో ఈ
లంకిణి అన్నటువంటి ఈ మాటను తీసుకుని దీనికి మరో మంత్రాన్ని కూడా జోడించి ఒక మహామంత్రం తయారు చేశారు ఋషులు. ఆ మంత్రాన్ని కానీ జపించినట్లయితే మానసికంగా ఉన్నటువంటి ఎలాంటి దిగులైనా పోతుంది అని చెప్పి మనోవ్యాధికి మందు ఈ మంత్రం అంటారు. అలాంటి మంత్రంలో ఒక పాదమంతా కూడా లంకిణి వల్లే వచ్చింది. ఆ మంత్రం ఏమిటి, ఆ దివ్యమైన శ్లోకం ఏమిటో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణం.